capital budgeting, examples and illustrations. Examples 9. Examples 9, 19, illustrations 19, MCQs 15, test your knowledge questions, theory questions 6, test your knowledge questions 14, previous year questions 52. ఇవన్నీ మనం ఇప్పుడు సాల్వ్ చేస్తాం ఈ చాప్టర్ కింద. అప్పుడు టోటల్ ఎన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేస్తాం ఈ చాప్టర్లో? 9 plus 19 plus 15 plus 6 plus 14 plus 52, total 105. 115 questions. ఇది ఎగ్జాంపుల్ 1 వచ్చేసి ట్యాక్స్ షీల్డ్ ఎఫెక్ట్. ఎఫెక్ట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ట్యాక్స్ షీల్డ్ ఎఫెక్ట్ అంటే ఏం లేదు, ఇది డిప్రిసియేషన్ మీద వస్తుంది. డిప్రిసియేషన్ అనేది నాన్ క్యాష్ ఎక్స్పెన్స్. నాన్ క్యాష్ ఎక్స్పెన్స్ అంటే ఇది ఎక్స్పెన్సే, P&Lలో డెబిట్ సైడ్ చూపిస్తాం. కానీ దీనివల్ల కంపెనీకి ఎలాంటి క్యాష్ బయటికి పోదు. ఫిక్టీషియస్ ఎక్స్పెన్స్ లాగా. ఇది కంపెనీకి బెస్ట్ అన్నమాట, ఇది కంపెనీకి బెనిఫిట్. సో అప్పుడు మనకి తగ్గిద్ది అన్నమాట ప్రాఫిట్. అప్పుడు ట్యాక్స్లో కూడా ఈ ఎక్స్పెన్స్ని అలౌ చేస్తారు. సో ట్యాక్స్ తక్కువ కడతాం. అదే ఈ ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో ఎగ్జాంపుల్ చూస్తే ఎక్స్ అనేవాడు మ్యానుఫ్యాక్చరింగ్ ఎలక్ట్రానిక్ మోటార్స్ ఫిట్టెడ్ ఇన్ డిజర్ట్ కార్. It has an annual turnover of 30 crores and cash expenses to generate that much of sales is 25 crores. Such a applicable tax rate is 30% and depreciation is 1.5 crore. ఇది 1.5 crore అన్నమాట. ఇది IMP. సో లెస్
సేల్స్ డిప్రిసియేషన్ ఉన్నప్పుడు P&L అండ్ డిప్రిసియేషన్ లేనప్పుడు P&L. సో 2 cases, case 1, case 2. Particulars. Sales anta 30 crores. TCR. Cash expenses. లేకపోతే కాస్ట్ ఆఫ్ COGS కూడా అనొచ్చు, దీన్ని ఇబ్బంది అనేది ఆడే చెప్పాడు. సరే ఇప్పుడు ఎక్కడ ఎంత 25 crores. 25 crore. దీంట్లో డిప్రిసియేషన్ లేదు.